ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం మిథున రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి జూన్ 1 నుండి 4వ తేదీ వరకు మిథున రాశి వారి జాతక ఫలితాల వివరణ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ రోజు మనం ప్రత్యేకంగా ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మిథున రాశి వారి గనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోను చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి మిథున రాశి వారికి ఈ 4 రోజుల్లో మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన, చిన్నపాటి పరిహారాలు ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. చెప్పాలంటే మిథున రాశి వారికి గత కొన్ని రోజులుగా మీరు బాగా నమ్మినటువంటి వ్యక్తులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, అలాగే వారు మిమ్మల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు అనే విషయాలన్నీ మీరు కూడా తప్పకుండా తెలుసుకోవాలండి. ఎందుకంటే వారు చేసేటటువంటి మోసం, అలాగే వారు మీపై చేస్తున్నటువంటి కుట్ర మీరు తప్పకుండా తెలుసుకుని ప్రతిఘటించక తప్పదు. మరి వారు ఏం చేస్తున్నారు, అసలు ఆ వ్యక్తులు ఎవరు, మీరు వారితో ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా తెలుసుకోండి. ఇక జూన్ 1 నుండి 4 తేదీల మధ్య మీకు మిథున రాశి వారికి కొత్త పరిచయాలు, అలాగే కొత్త పనుల యొక్క ప్రారంభానికి కూడా ఈ 4 రోజులు కూడా చాలా చక్కగా అనుకూలమైనటువంటి రోజులనే చెప్పుకోవచ్చు. సాధారణంగా మిథున రాశి వారు చాలా కోమలమైనటువంటి, సరళమైనటువంటి మంచి మనసును కలిగి ఉంటారు. అయితే వీరి మనసును ఎవరైనా కానీ ఒక్కసారి నొప్పిస్తే మరలా తిరిగి వీరికి దగ్గర అవటం అనేది చాలా కష్టం. మరి అటువంటి సున్నితమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి మిథున రాశి వారి జీవితంలో కూడా శత్రువులు ఉన్నారనే మాటను చెప్పుకునే తీరాలని చెప్పుకోవచ్చు. అయితే ఎన్నో అవమానాలను భరిస్తూ మౌనంగా వచ్చారు. అయితే ఇప్పుడు ఆ మౌనమే మీ పాలిట అతిపెద్ద ఆయుధంగా మారబోతుంది. పరిస్థితులు ఎంత వేగంగా మారబోతున్నాయి అంటే మీ శత్రువులు కూడా తమకు ఏం జరుగుతుందనేది ఊహించలేరు. ఇక వాళ్ళు మీ దారిలో పెట్టినటువంటి ప్రతి అడ్డంకులను అవి వాటికై అవే ముక్కలైపోవటం కల్లారా చూస్తారు. వాళ్ళ మోసాలన్నీ కూడా విఫలం అవ్వటం చూస్తారు. మీ ఎదురుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మిమ్మల్ని అడ్డుకునేటటువంటి ధైర్యం చేయలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయి. మీరు వేసే ప్రతి అడుగులోనూ కూడా భగవంతుని యొక్క తోడు మీకు లభిస్తుంది. అందుకే మీ దారి మునుపటి కంటే కూడా చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. మిమ్మల్ని ఎవరైతే తక్కువ అంచనా వేశారో వారందరూ కూడా మీ ఎదుగుదలను చూసి లోపల భయపడటం మొదలు పెడతారు. వాళ్ళ అహంకారం పూర్తిగా బలైపోతుంది. వాళ్ళ ముఖాల్లో ఉన్నటువంటి ముసుగులు తొలగిపోయి వాళ్ళు వేసినటువంటి చెడు పనుల వల్ల ఫలితాన్ని వారు అనుభవించేటటువంటి రోజులు. మీరు కేవలం విజయం వైపు దూసుకుపోవడానికే పుట్టారండి. కాలం మిమ్మల్ని ఎన్ని రకాల పరీక్షలు పెట్టినప్పటికీ కూడా మీరు నీతి నిజాయితీలతో చేసినటువంటి ప్రతి పని కూడా మిమ్మల్ని ఎక్కడా కూడా పడిపోనివ్వకుండా చేసింది. అంతేకాదు, ఇప్పుడు మీరు ఎక్కడా తొందరపడకుండా చాలా ప్రశాంతంగా ఈ 4 రోజులు ఉండాలి. మీరు చేసినటువంటి ప్రతి నిర్ణయం, ప్రతి పని కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ విజయం ఎంత గొప్పగా ఉండబోతుందో చూసి ఈ ప్రపంచం మీ చుట్టూ ఉన్నవారు కూడా ఆశ్చర్యపోతారు. మీ పక్షాన ఇంత పెద్ద మార్పు అసలు ఎలా వచ్చింది అనేది ఎవరికీ కూడా అర్థం కాదు. ఇంకా చెప్పాలంటే మీ అదృష్టం ఒక్కసారిగా మలుపు తిరిగినట్లుగా మీకు కూడా అనిపించదు. అంటే ఆశ్చర్యానికి గురి అయ్యే విధంగా మీ అదృష్టం అనేది మారుతుందన్నమాట. అంతేకాదు, మీరు ఇప్పుడు ఎంత ఎత్తుకు ఎదగబోతున్నారంటే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారే ఇకపై మీ వైపు కన్నెత్తి చూసేందుకు కూడా భయపడతారు. మీ చుట్టూ ఉన్నటువంటి భగవంతుని యొక్క రక్షణ వలయం ఎంతటి నెగిటివ్ ఎనర్జీనైనా కానీ తిరిగి వాళ్ళ మీదకే తిప్పికొట్టేలా చేస్తుంది. అయితే ఈసారి ఆ శక్తుల ఎదురు దెబ్బకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అస్సలు తట్టుకోలేరు. మరలా మీ జీవితంలోకి మిమ్మల్ని చూడాలన్నా కూడా భయపడిపోతారు. ఇకపై మీరు వేసే ప్రతి అడుగులు కూడా తెలియనటువంటి ఒక కొత్త వెలుగు అనేది మీకు కనిపిస్తుంది. సాక్షాత్తు భగవంతుడు మిమ్మల్ని చెయ్యి పట్టి మరి నడిపిస్తున్నట్లుగా మీకు తెలియనటువంటి ఒక భావన మీ మనసుకు కలుగుతుంది. మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు మీ కళ్ళ ముందు కనిపిస్తాయి. గాలి కూడా మీకు ఎన్నో రకాల సానుకూలమైనటువంటి
గొప్ప సంకేతాలను అందిస్తుంది. మీరు ముందుకు సాగుతుంటే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం మీ కళ్ళారా చూస్తారు. ఒకవేళ మీరు ఎక్కడైనా ఆగాలని చెప్పి చూసినా మీ అదృష్టమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సమాజంలో మీకు దక్కవలసినటువంటి గౌరవం, విజయం దక్కేలా చేయటం ఇప్పుడు భగవంతుడి నిర్ణయం అని చెప్పుకోవచ్చు. అయితే ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారందరూ కూడా మీ ఎదుగుదలను చూసి తట్టుకోలేక సాధించుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. నిన్నటి వరకు మిమ్మల్ని కిందకి లాగాలని చూసిన వారు ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి తప్పుల వల్ల ఆ వచ్చేటటువంటి ఇబ్బందుల నుండి ఎలా తప్పించుకోవాలనేది తెలియక ఇబ్బందులు పడతారు. అయితే ఈ మార్పు చాలా వేగంగా ఊహించని విధంగా వస్తుందండి. మిమ్మల్ని అడ్డుకోవాలని చూసే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ సొంత బలహీనతల వల్ల వెనకబడిపోవటం మీరు కళ్ళారా చూస్తారు. అయితే మీకు మాత్రం మీ దారి పూర్తిగా క్లియర్ అయిపోతుంది. అడ్డంకులు తొలగిపోతాయి. రోజు రోజుకు మీ జీవితంలో, మీ అదృష్టంలో ఒక కొత్త అధ్యాయం అనేది మొదలవుతుందా అన్నంతగా మీరు ఆశ్చర్యపోతారు. ఇక మీరు కేవలం ఉన్నత స్థానాలకు చేరుకోవటమే కాకుండా సమాజంలో మీ ప్రభావం, మీ పేరు, అలాగే మీ గౌరవం ఎంత బలంగా మారుతాయి అంటే మీ పేరు వింటేనే మీ శత్రువులు తమ కుట్రలను కూడా ఆపేసేలా చేస్తారు. ఇప్పుడు మీరు ఎవరికి ఏది నిరూపించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఏది మాట్లాడకుండా చాలా అంటే చాలా ప్రశాంతంగా మీ పనులను మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు మీ మాటలు కాదండి, మీ సక్సెస్ మాత్రమే అందరికీ సమాధానం చెప్పాలి. మిమ్మల్ని బాధ పెట్టినటువంటి వారు ఇప్పుడు మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పు ఎలా వచ్చిందా అని చెప్పి అనుకునేలాగా మీ మార్పు అనేది నలుగురికి కూడా చాలా అంటే చాలా ఆదర్శంగా కూడా ఉంటుంది. సాధారణంగానే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉన్నటువంటి మిథున రాశి వారి జీవితంలో ఎక్కువగా బాధపడినటువంటి క్షణాలు కూడా లేకపోలేదు. మరి మిథున రాశి వారికి మిమ్మల్ని ఎంతమంది ఇబ్బందికి గురి చేయాలని చెప్పి ప్రయత్నించినప్పటికీ కూడా అందరికీ కూడా చిరునవ్వుతోనే సమాధానం ఇచ్చారు. కాలం ఏదో ఒక రోజు తప్పకుండా సమాధానం ఇస్తుందని ఓర్పుగా ఉన్నారు. న్యాయం జరిగేటటువంటి గొప్ప రోజులు ఇవి. కాబట్టి ఓపికగా ఉండండి. మీ చుట్టూ ఉన్నటువంటి దైవరక్షణ మరింత ఎక్కువగా బలపడుతున్న కొద్దీ మీ శత్రువుల యొక్క ఆత్మవిశ్వాసం కూడా పూర్తిగా దెబ్బతింటుంది. అంటే ఒకప్పుడు మిమ్మల్ని చూసి బాగా నవ్వి మీ దారిలో అనేక రకాల రాళ్లు వేసిన వారు ఇప్పుడు ఒక చిన్న సమస్యని కూడా తట్టుకోలేక ఇబ్బందులు పడేటటువంటి రోజులు. మీరు ఒంటరిగా అనుభవించినటువంటి బాధ ఇప్పుడు చాలా రెట్లు ఎక్కువగా వాళ్ళ జీవితాల్లోకే చేరుతుంది. మీ మౌనమే ఇప్పుడు వాళ్ళ పాలిట ఒక పెద్ద తుఫాన్లా మారుతుంది. ఎందుకంటే మౌనంగా ఉండే వాళ్ళ తిరుగుబాటు ఎప్పుడూ కూడా బలంగానే ఉంటుంది. మరి ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారి మీ శత్రువులకు పూర్తిగా వ్యతిరేకంగా మారబోతున్నటువంటి రోజులు కదా. మరి పరిస్థితులు ఇప్పుడు మీకు అనుకూలంగా మారి మీ శత్రువులకు పూర్తిగా వ్యతిరేకంగా పనిచేయబోతున్నాయి. మీకు వ్యతిరేకంగా కుట్రలు చేసింది కేవలం ఒకరు లేదా ఇద్దరు మాత్రమే కాదండి. ఒక పెద్ద అంటే పెద్ద సంఖ్య ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఒక పెద్ద సంఖ్య మీ వెనుక చేరింది, మిమ్మల్ని మానసికంగా బలహీనపరుచుతూ, మిమ్మల్ని పూర్తిగా కృంగదీస్తూ, సమాజంలో మీ ప్రతిష్టను దెబ్బతీస్తూ, మీరు చేసేటటువంటి ప్లాన్స్ కానీ లేదా ఏదైనా ఒక పని చేయాలని చెప్పి నిర్ణయించుకున్నప్పుడు అది కాదు ఇది కాదు అని చేస్తే చాలా అంటే చాలా మోసపోతారు. ఇలా రకరకాలుగా మీ మైండ్ను డైవర్ట్ చేస్తూ ఉంటున్నారు అన్నమాట. ఇలా మిమ్మల్ని పూర్తిగా అంటే మీరు ఏదైతే ఎంచుకుంటారో సరైనటువంటి రంగాన్ని కానీ, సరైనటువంటి సలహాను కానీ, సరైన నిర్ణయాన్ని తీసుకునేటటువంటి సమయంలో వారు మీ హక్కును వచ్చేసి చేరి మీకు నానా రకాలుగా లేనిపోని తప్పుడు సమాచారాన్ని, తప్పుడు నిర్ణయాలను, లేనిపోని టెన్షన్స్ను మీకు గురయ్యే విధంగా చేయటం ఇలా చేస్తున్నారు. ఇలా అనేక రకాలుగా మిమ్మల్ని మభ్యపెట్టి వారు ఏదో ఒక విధంగా మిమ్మల్ని పూర్తిగా మీ ప్లాన్స్ను డైవర్ట్ చేస్తున్నారు. అయితే ఇకపై మీ శత్రువులకు కష్టకాలం మొదలైనట్లే. మీ వెనుక ఉండి నమ్మక ద్రోహం చేస్తున్నటువంటి వారి ముఖాలు కూడా బయటపడతాయి. వాళ్ళ మనసులో ఇప్పుడు ఒక భయం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే నిజం ఎంతో కాలం దాగి ఉండదు అంటారు కదా. వాళ్ళ పతనం అనేది వారే కోరి తెచ్చుకున్నారు. అయితే మిమ్మల్ని మీరు మానసికంగా బలంగా మార్చుకోవాలి. జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను మీరు చూసి ఉండవచ్చు. కానీ భగవంతుడు మనిషికి ఓపిక ఉన్నంత వరకే పరీక్షలు పెడతాడు. ఆ ఓపిక కూడా నశించినప్పుడు సాక్షాత్తు భగవంతుడు స్వయంగా మన చెయ్యి పట్టి ముందుకు నడిపిస్తాడు.
కాబట్టి ఇదే ఇప్పుడు మీ జీవితంలో జరగబోతుంది. మీరు ఎన్నో రకాలుగా ఓపికగా ఎదురు చూసినటువంటి రోజులను, అలాగే మీ కష్టకాలాన్ని పూర్తిగా తుడిచిపెట్టేశాడు. ఇప్పుడు మీ జీవితంలో సరిగ్గా ఎన్నో మార్పులను తీసుకురాబోతున్నాడు. రాబోయేటటువంటి ఈ ముఖ్యమైనటువంటి రోజుల్లో మీకు భగవంతుడి నుండి కొన్ని అద్భుతమైనటువంటి సంకేతాలు రావటం కూడా మీరు చూస్తారు. అలాగే మీ ముందు కపటంగా ఉంటూ, మీ ముందు నవ్వుతూ, వెనక నుండి దెబ్బతీస్తున్నటువంటి ప్రతి ఒక్కరి ముసుగులు కూడా తప్పకుండా తొలగిపోతాయి. అయితే ఇప్పుడు మీ జీవితంపై ఒక్కసారిగా దృష్టి పెట్టండి. మీరు ఎంతో మందిని నమ్మారు, ఎంతో మందిని ప్రాణం కంటే ఎక్కువగా భావించారు. ఎవరి కోసమో మీ రాత్రి పగలు లేకుండా కష్టపడి మరి అందరికీ కూడా మీ కష్టాన్ని పంచారు. కానీ చివరికి మీకు దక్కింది ఏంటి? మోసం, నమ్మక ద్రోహం, వెన్నుపోటు. జనాలు మీ మంచితనాన్ని బలహీనతగా తీసుకుంటున్నప్పుడు మీరెందుకండి చాలా ఓర్పుతో ప్రవర్తించాలి? కొంచెమైనా కఠినంగా వ్యవహరించండి. మరి మిథున రాశి వారికి జూన్ 1 నుండి 4 తేదీల్లో సాంప్రదాయ జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం చేసుకోవాల్సినటువంటి పనులు, పరిహారాలు, దేవతారాధనల గురించి తెలుసుకుందాం. జూన్ 1న కొత్త పరిచయాలు, కొత్త పనులు ప్రారంభానికి ఈ రోజున మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే ముఖ్యమైనటువంటి విషయాలు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఈ రోజున శ్రీ మహావిష్ణువు ఆరాధన చేసుకోండి. ఓం నమో నారాయణాయ అనే నామాన్ని 108 సార్లు జపించుకోండి. ఇక జూన్ 2వ తేదీన కుటుంబ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రోజున గణపతి ఆరాధన చేసుకోండి. ముఖ్యంగా గణపతికి దూర్వ అంటే గడ్డిని సమర్పించి స్వామిని ప్రార్థించండి. ఇక మీకు అనుకున్నటువంటి పనుల్లో విజయం లభిస్తుంది. జూన్ 3వ తేదీన ఉద్యోగ వ్యాపారానికి సంబంధించిన పనుల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. ఇక ఈ రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవటం మీకు చాలా శుభప్రదం. జూన్ 4వ తేదీన శుభవార్తలు వింటారండి. ఈ రోజు మీకు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా చాలా చక్కగా ముందడుగు వేసేటటువంటి అవకాశం ఉంది. మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. ఈ రోజు సాయిబాబా వారి ఆరాధన చేసుకోండి. అలాగే పేదవారికి ఆహార దానం, పక్షులకు గింజలు వేయండి. మరి ఈ రోజున తప్పకుండా మీరు చాలా మంచి శుభవార్తలు వినేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మాటల్లో మృదుత్వం, ఆలోచించి మాట్లాడటం ఈ రోజు మీకు ప్రత్యేకంగా బాగా ఉపయోగపడుతుంది. మరి తెలుసుకున్నారు కదూ? మిథున రాశి వారికి ఈ వివరణ మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.